నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడుగా మనం కొన్ని సామాజిక సమస్యల మీద, కొన్ని సామాజిక రుగ్మతలను అంశాలుగా తీసుకుని ఈ కామెంటరీ బాక్స్లో డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ కూడా అలాంటిదే ఒక సంఘటన. ఇది సామాజిక రుగ్మత కాదు, బట్ సామాజిక స్పృహతో చేస్తున్న ఒకానొక ముఖ్యమైన అంశం. అదే ఇటీవల జంతర్ మంతర్లో జరిగిన విధ్వంసానికి సంబంధించి. సో లోతులోకి వెళ్ళినప్పుడు రకరకాల కోణాల నుంచి దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సీజేపీ ఏం చేయాలో కూడా చివరిలో మనం దిశానిర్దేశం కూడా చేయాల్సి ఉంది. ఎక్కడో మహారాష్ట్రలో అట్టడుగు వర్గాల్లో పుట్టిన ఒక బిడ్డ ఇప్పుడు దేశం మొత్తం అట్టుడిగిపోయిన ఒకానొక ప్రధాన అంశానికి కేంద్ర బిందువు అయ్యాడని ఎవరన్నా ఊహించారా? అదే జరిగింది ఇప్పుడు. ఆయన ప్రస్థానమే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎవరి ఈ కుర్రాడు, ఎందుకు ఇంత రెచ్చిపోతున్నాడు? ఇలా రకరకాల ప్రశ్నలతో దేశం అంతా అతని వైపే చూసింది. అతను ఇక్కడెక్కడ లేడు, అమెరికాలో ప్రజా సంబంధాలకు సంబంధించి ఒక కోర్సు చేస్తున్నాడు, మాస్టర్స్ కోర్సు. ఆ కోర్సు పూర్తి చేయకముందే ఈ అంశంలోకి ఆయన దిగాల్సి వచ్చింది. అదేంటంటే కాక్రోచ్ జనతా పార్టీ. దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. సో అతని గురించే మనం వాళ్ళు మాట్లాడుతున్నాం. అతని చుట్టుప్రక్కల ఉన్న ఈ నిరసన గణాలు ఎలాంటివి అనే అంశాలు కూడా మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడబోతున్నాం. కొద్ది రోజులుగా అభిజిత్ దీప్కే పేరే చాలా చోట్ల వినబడుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి మరోలా దీనికి సంకేతాలు కూడా అందుతూ వచ్చాయి. ఆ సీజేపీ అంటే అసలు ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్లతో పార్టీ పేరేంటి అని రకరకాల ఎగతాళి చేశారు, హేళనలు చేశారు. కాక్రోచ్లు కదా, హిట్ కొడితే పోతాయి అని చెప్పి దాన్ని చులకనగా చేసి మాట్లాడారు. కానీ అది ఇంత దాకా వస్తుందని అటు ప్రభుత్వం కానీ నిఘా వర్గాలు కానీ ఏమాత్రం ఊహించలేకపోయారు. సో ఊహించని జరగటమే కదా రాజకీయం అంటే. అలాంటిదే జరిగింది. అతను అమెరికాలో చదువుతున్నప్పుడు భారతదేశంలో ఒక సంఘటన జరిగింది. అసలు ఈ సీజేపీ అనేది అసలు ఆ కాక్రోచ్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని దాని గురించి కొంచెం నేపథ్యాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఒక ప్రధాన న్యాయమూర్తి, మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏదో అలవోకగా అన్న ఒక పదం ఈ కాక్రోచ్. ఆయన సోషల్ మీడియాకు సంబంధించి, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి విచారణ జరుగుతున్న ఒక కేసుకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలే. పని పాట లేని వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో, యూట్యూబర్ల పేరుతో, కొంతమంది నకిలీ జర్నలిస్టుల పేరుతో రకరకాల మీమ్స్, వీడియోలు చేసి అధ్వానం సృష్టిస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు. వీళ్ళందరూ పరాణ బుక్కులు లాంటి వాళ్ళు. ఆ మాటకు వస్తే వీళ్ళని కాక్రోచ్లను కూడా అనొచ్చు అని ఆయన అలవోకగా, అంటే సర్కాస్టిక్గా, కొంచెం వ్యంగ్యంగా, వెటకారంగా ఆ మాట అన్నారు. కానీ అది ఎంత పెద్ద ఉద్యమానికి దారితీస్తుందని ఆయన అయితే ఊహించలేదు. ఆ తర్వాత ఆయన మన్నించమని కోరారు. ఎందుకంటే నేను పొరపాటున ఆ పదాన్ని వాడాను, నా అసలు ఉద్దేశం కాదు, కొంతమంది అలా చేస్తున్నారనే దాన్నే నేను బయటకు చెప్పాను అని చెప్పి ఆయన సర్దుకుని ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అది ఏ సోషల్ మీడియా మీద ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారో అదే సోషల్ మీడియా వేదికగా ఇది అంచెలంచెలుగా విస్తరించింది. సో దేశం మొత్తం దీనివైపు డిస్కస్ చేసుకోవటం మొదలుపెట్టింది. ఏంటి కాక్రోచ్ అనే దాని గురించి. దీనికి అమితంగా ఆకర్షితులైన వాడే అభిజిత్ దీప్కే. ఇందా చెప్పినట్టు ఆయన అమెరికాలో అప్పుడు చదువుకుంటున్నాడు. సోషల్ మీడియా మీద మంచి కమాండ్ ఉన్న వ్యక్తి. గతంలో కూడా కొన్ని రాజకీయ పార్టీలకు ఇన్ఫ్లుయెన్సర్గా లేకపోతే ప్రచారకర్తగా అతను పనిచేసిన అనుభవం ఉంది అంటున్నారు. సో ఎక్కనేమి అతనే ప్రచారకర్త అయినప్పుడు తన పార్టీకి తానే చేసుకోవటం ఇంకా సులువు కదా. దానికి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టేశారు. అందరు నవ్వుకున్నారు. ఆ పార్టీ పేరు వినగానే బద్ధం గలదేంట్రా బాబు అని అందరూ అనుకున్నారు. కానీ అతను అదే పట్టు మీద ఉన్నాడు. దానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమాధానం కూడా ఇచ్చాడు. మేమందరం కాక్రోచ్లమే సార్, కానీ మేమంతా ఒక దండులాగా ఏర్పడితే అది సృష్టించే విస్ఫోటనాన్ని ఎవరు ఊహించలేరని కూడా అతను ముందు నుంచి చెప్తూ వస్తూ ఉన్నాడు. రకరకాల మీమ్స్ చేస్తున్నాడు. అనుకున్నదే తడవగా వెంటనే ఒక వెబ్సైట్ను ఓపెన్ చేశాడు సీజేపీ పేరుతో. ఇంకంతే పొంకాలుగా జనాలు ఫాలోవర్స్ మొదలయ్యారు. తొలి 2 గంటల్లో 20 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. 2-3 రోజుల కల్లా ఆ సంఖ్య 2 కోట్లకు పెరిగింది. అప్పుడు ప్రభుత్వం ఆలోచించడం మొదలుపెట్టింది.
ఇదేంటిది, మనం ఏదో దీన్ని తేలిగ్గా అనుకున్నాము, ఇదేదో కొంచెం ముదిరిలాగానే ఉన్నది అని చెప్పి కొంచెం అటువైపు దృష్టి సారించినట్టు మొదలేసింది. ఆ మొదలేసిన దగ్గర నుంచి అభిజిత్ దీప్కి సంబంధించిన వీడియోలన్నీ తొలగించడం మొదలుపెట్టారు. అది ఎవరు చేశారన్నది మనం అంత కూలంకుషంగా చెప్పలేం, కానీ బట్ అవి ఒక్కొక్కటే తొలగిపోతూ వచ్చాయి. అతని ఇన్స్టాగ్రామ్ని సంధింపజేశారు. అలాగే వాట్సాప్, ఎఫ్బి అన్నిటినీ క్లోజ్ చేశారు. ఉన్నట్టుండి ఏకంగా సిజేపీ తాలూకు వెబ్సైట్ కూడా మాయమైపోయింది. ఇది దేశంలో యువతలో అల్లకల్లోలం రేపింది. ఏంటి నియంతృత్వం, భావ ప్రకటన స్వేచ్ఛను మేము చేసుకోవడానికి లేదా అని కొంతమంది ఇక్కడి నుంచి మొదలుపెట్టారు. అక్కడి నుంచి కూడా వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, అతను ఉంటుంది అమెరికాలో కనుక అతనికి ఉన్న కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చిన్న చిన్న మీమ్స్ తయారు చేసి ఆ సిజేపీని ఉనికిలోకి, అంటే అస్తిత్వంలో ఉంచేలాగా అభిజిత్ దీప్కి సాయం చేసుకుంటూ వచ్చాడు, ఆ సాధన చేసుకుంటూ వచ్చాడు. సో ఆయన అనుకున్న రోజు వచ్చింది. ఆయన అప్పటి నుంచి చెప్తున్న ఒక మాట అంటే, నేను ఇండియాలో దిగడంతోనే నన్ను ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారు, అంత కసిగా ఉన్నారు ప్రభుత్వ నేతలు అని చెప్పి అతను ముందుగానే హెచ్చరిక తనకు తారే జారీ చేసుకున్నాడు. కానీ అలాంటిది ఏం జరగలేదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇక జెన్జీ, ఇప్పుడంతా జెన్జీ యుగం కదా నడుస్తుంది, ఆయనకి బ్రహ్మరథం పెట్టారు, తీసుకొచ్చారు. సో ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పి ఆయన దేశం మొత్తం మీద కొన్ని ప్రాంతాల్లో తిరిగి సిజేపీ లక్ష్యాలను కొంతమందికి తెలియజేద్దామనే ఉద్దేశంతో ఆయన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో మిశ్రమ స్పందన వచ్చింది. మరీ ఎక్కువగా స్పందన రాలేదు, అలాగని ఏమీ లేకుండా లేదు. మొత్తానికి యువత సిజేపీ వైపు చూస్తున్నారు అనే ఒక విషయం మాత్రం నిర్ధారణ అయింది. ఆ తర్వాత రాజస్థాన్లోని జైపూర్కి వెళ్ళినప్పుడు అతని మీద దాడి జరిగింది. అంటే హైదరాబాదులో సభ సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఏ సభ అయినా సక్సెస్ అవుతుంది అని భావించిన కొందరు దుండగులు, అంటే గుర్తు తెలియని వ్యక్తులు అంటాం కదా మరి, వాళ్ళు అభిజిత్ మీద జైపూర్లో దాడి చేశారు. ఆయనకి దెబ్బలు తగిలింది. అయినా సరే ఆయన ఏమాత్రం భయపడలేదు. సో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆయన ఈసారి ఎన్నికల్లో మేము కంటెస్ట్ చేస్తామని ఒక ప్రకటన చేసిన తడవుగా ఒక అజెండాను కూడా, అంటే ఆబ్జెక్టివ్స్ని, ఏ లక్ష్యాలతో ఈ సిజేపీ పనిచేయబోతుంది అని ఒక 5 ముఖ్యమైన అంశాలని ఆయన ఆ అజెండాలో ప్రస్తావించాడు. దాన్నే మనం సిజేపీ ఎన్నికల ప్రణాళిక అనొచ్చు. అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ, అంటే ఇప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశం లేదు కనుక ఇంకా 2.5-3 సంవత్సరాల దాకా ఆగాలి కనుక. బట్ అయినప్పటికీ ఆయన ఆ ప్రేరణతో, లేకపోతే జనాల్లో ప్రేరణ కల్పించడానికో ఆయన ఒక ఆబ్జెక్టివ్స్ ఒక 5ని చేశాడు. దాంట్లో ఉన్నది ఏంటంటే, మొట్టమొదటిది ఉన్నత విద్యా ప్రక్షాళన కార్యక్రమం. ఆ ఉన్నత విద్యా ప్రక్షాళన కార్యక్రమం ఎందుకు పట్టుకున్నాడో మళ్ళీ కొంచెంసేపు ఉన్నాక మనం మాట్లాడుకుందాం. రెండోది అవినీతి రహిత పాలన, అంటే కరప్టెడ్ నాయకులు ఎవ్వరూ లేని ఒక పాలన సాగిద్దామని చెప్పి అన్నాడు. అలాగే నేర చరిత్రలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేసే ఒకనొక అంశం కూడా అతను చేతిగా ఎక్కున్నాడు. ముఖ్యంగా అతను చెప్పింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు జరిగినాయి కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన జడ్జీలు కానీ, లేకపోతే ప్రధాన జడ్జీలు కానీ, వారికి రాజ్యసభ సీట్లు కానీ, లేకపోతే గవర్నర్ పదవులు కానీ ఇచ్చేదాన్ని మా పార్టీ అంగీకరించదు అని చెప్పి ఇంకోటి చెప్పాడు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, మహిళలకు 33% కాకుండా ఇప్పుడున్న 50-55% దాకా మహిళా ప్రతినిధులు సభల్లో, చట్టసభల్లో ఉండేలాగా మా పార్టీ కృషి చేస్తుందని. సో ఈ 5 అంశాలు సూక్ష్మంగా, అంటే చాటభారతం లాగా చెప్పి ఏది అమలు చేయలేకపోవడం కంటే సూక్ష్మంగా ఒక 5 చెప్పేసి వాటి ద్వారా ఇంకా కావాలంటే పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనుబంధంగా అని ఊహించారు. ఏమో మొత్తానికి సిజేపీ తాలూకు ప్రణాళికను ఆ విధంగా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం గట్టిగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదేంటి, అదేదో పార్టీ ఆసామాషిగా చిన్నపిల్లలు ఆడుకునే ఆట అనుకున్నాము, బొద్దింకలే కదా హిట్ కొడితే చచ్చిపోతాయని అనుకున్నాము, ఇదేంటి ఇప్పుడు వాడు పార్టీ అంటున్నాడు, పార్టీ అంటే మరి అది ఏ విధంగా దారితీస్తుందని కొంచెం దీనివైపు ఆలోచించడం మొదలుపెట్టింది. సో ఇప్పటికే జంతర్ మంతర్ సంఘటన గురించి మనం ఎక్కువగా ప్రస్తావించాలి. ఎందువలనంటే, ఈయన తీసుకున్న ఉన్నత విద్యా ప్రక్షాళనలలో మొట్టమొదటిది ఏంటంటే నీట్ పరీక్ష. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష పత్రాలు లీక్ అయ్యారు చాలా నగరాల్లో అని చెప్పి చాలా విమర్శలు వచ్చిన తర్వాత ఆ పరీక్షను క్యాన్సిల్ చేశారు.
క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో గొప్పగా తయారయ్యే సంవత్సరం పాటు తయారయ్యే తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కూడా చూడకుండా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో కోచింగ్లు తీసుకొని అంత కసరత్తు చేసి ఎగ్జామినేషన్ రాసిన బిడ్డలు నిరాశ చెందారు. కొంతమంది అయితే సున్నిత మనస్కులు, కొంతమంది ఉంటారు, అందరూ స్ట్రాంగ్గా ఉండరు కదా. కొంతమంది అంటే ఆల్మోస్ట్ 21 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. సో పరీక్ష పోయింది, మళ్ళీ ఒకవేళ రాయాలంటే మాకు ఆ శక్తి ఉందో లేదో, మళ్ళీ లాభశక్తి ఉంటుందో లేదో, మళ్ళీ తల్లిదండ్రులు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో. సో రకరకాల కోణాల్లోంచి ఆలోచించి కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు. దాంతో ఇది ఆ ఎజెండా దాంట్లోకి మారిపోయింది. ఇప్పుడు ప్రధానంగా CJP తీసుకున్న ఏకైక అంశం ఏంటంటే ఈ సంఘటనకు నీటి పరీక్ష లీక్ అవడానికి నైతిక బాధ్యత వహించి ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పి మొట్టమొదటి అంశాన్ని తీసుకొని వాళ్ళు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం ఎట్టి బస్సులు దీన్ని అంగీకరించలేదు. మీకున్న శాంక్సిటీ ఏంటి, అసలు మీ పార్టీ ఏంటి, మీరెందుకు డిమాండ్ చేయమని అడుగుతున్నారు అని చెప్పి తనకు తానే ప్రకటించుకొని మళ్ళీ నీటి పరీక్ష మళ్ళీ కండక్ట్ చేస్తామని చెప్పారు. జూన్ 21వ తేదీన ఆ పరీక్ష నిర్వహించిన తర్వాత ఇక ఎలాంటి అవరోధాలు లేకుండా ఆ పరీక్ష నిర్వహించి రిజల్ట్ కూడా ఇచ్చేశారు. అదే అంశాన్ని ప్రభుత్వం పదే చెప్తూ వచ్చింది. పిల్లలకి ఏమి నష్టం జరిగింది, మేము మళ్ళీ పరీక్ష నిర్వహించాం కదా, అందులో పైగా వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు కూడా మేము వసూలు చేయలేదు కదా, అలాంటప్పుడు ఎందుకు ఈ నిరసనలు అని చెప్పడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళ తాలూకు టెన్షన్ని, వాళ్ళు అనుభవించిన ఒత్తిడిని, ఆ తల్లిదండ్రులు పెట్టిన ఖర్చుని, వీటన్నిటిని ఎలాగా బేరేజ్ వేస్తారని చెప్పి CJP దాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని ఈ రాజీనామా దాన్ని ఆయన మందులకు జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి అంతకుముందు పర్యావరణవేత్తగా లేకపోతే సోషల్ సైంటిస్ట్గా గొప్ప పేరున్న సోనం వాంగ్చుక్, అతను లడాఖ్కి ప్రత్యేక స్టేట్ హోదా కావాలని ఉద్యమం చేస్తున్నాడు కదా, అతని సేవలు గుర్తించి రోమన్ మగసెసే అవార్డు కూడా అతనికి వచ్చింది. అతను వీరికి సంఘీభావం తెలియజేశాడు. సంఘీభావం తెలియజేయడంతో పాటుగా ఆయన ఢిల్లీ వచ్చి ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. ఈ ఖచ్చితంగా ప్రధాన మంత్రి రాజీనామా చేయాల్సిందే. అంతమంది బిడ్డలు ఉసురు పోసుకున్న తర్వాత నైతిక బాధ్యత, అది ఏమన్నా హక్కు కాదు, లేకపోతే డిమాండ్ కాదు, నైతిక బాధ్యత. అంటే సాధారణంగా ఏమంటారంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి, ఆయన ఏమన్నా డ్రైవరా, ట్రైన్ యాక్సిడెంట్కి అతనే కారకుడా అని ఈ విధంగా చేస్తారు. అది అందుకే అక్కడ నైతిక బాధ్యత అంటారు. అంటే తాను హెడ్గా ఉన్న ఒక మంత్రిత్వ శాఖలో జరిగిన ఒక ఇబ్బందికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అనేది ఇది ఏమన్నా కొత్త ఏం కాదు. ఇప్పుడు ప్రధాని గారు రాజీనామా చేయడం కొత్త ఏం కాదు. గతంలో కూడా మనం అప్పుడు తీసుకుంటే ప్రధానమంత్రిగా చేసిన మన లాల్ బహదూర్ శాస్త్రి సైతం ట్రైన్కి యాక్సిడెంట్ అయినప్పుడు తాను రైల్వే మంత్రిగా ఉండి రాజీనామాలు చేశారు. ఆ తర్వాత చాలామంది రాజీనామాలు కూడా చేశారు. అది నైతిక బాధ్యతగా. ఇక ఆ తర్వాత పార్లమెంట్లో వద్దు మీ రాజీనామాను మేము అంగీకరించడం అదంతా సెకండ్ స్టేజ్. బట్ రాజీనామా చేయటం అనేది ఆ బిడ్డలకు ఇచ్చిన ఒక నివాళిలాగా, లేకపోతే ఈ జన్జీ వాళ్ళు చేస్తున్న డిమాండ్కు కొంచెం గౌరవించినట్టుగా భావించాలే తప్ప దాన్ని ఒక అభిజాత్యంగానో అహంకారంగానో ప్రభుత్వం దిగొచ్చిందేనో అని ఇట్లాంటిది ఏం కాదు. వాళ్ళు అంతమంది లక్షల సంఖ్యలో వాళ్ళు చేస్తున్నప్పుడు ఇక ఇందాక మనం అనుకున్న వాంగ్చుక్ ఎప్పుడైతే నిరాహార దీక్ష మొదలుపెట్టాడో దాన్ని ఆమరణ నిరాహార దీక్ష, అది దాదాపు 3 వారాలు గడిచిపోయింది. దీని మీద రకరకాల వార్తలు, ఎందుకంటే మీడియా కూడా రెండుగా చీలిపోయింది కదా. ఎందుకంటే కొంతమంది ఇప్పుడంతా మీడియా, ఒకప్పుడు మీడియా అంటే ఎడిటర్ల ఆధీనంలో ఉండేది, ఇప్పుడు యజమానుల ఆధీనంలో ఉంది కనుక అలాంటి మీడియా అంటే ఓనర్ సెంట్రిక్ మీడియా ప్రజల తరపున పోరాడుతుందని ఆశించడం అతిశయోక్తి అవుతుంది. సో మీడియా స్ప్లిట్ వచ్చేసేసి అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా ఈ CJPని దేశద్రోహులని, పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్నారని, బంగ్లాదేశ్ నుంచి ఫండ్స్ వస్తున్నాయని, అమెరికాలో దీనికి కుట్ర జరుగుతుందని ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసేశారు. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థలు RSS కావచ్చు, VHP కావచ్చు, ABVP విద్యార్థి సంఘం కావచ్చు, వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి మాటల దాడులు ప్రారంభించారు. ఈ అభిజిత్ దీపిక అనేవాడు ఫారిన్ ఫండ్స్తో పనిచేస్తున్నాడు, ముఖ్యంగా శత్రు దేశాలతో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు అని చెప్పి కొత్త పోకారులు అది. అంటే దీనికి కౌంటర్ అటాక్ అన్నమాట. కౌంటర్ అంటారు, వాడు వ్యూహం అనితే వీళ్ళు ప్రత్యూహం పనినట్టుగా ఈ విధంగా చేశారు. ఈ ఆటలు ఏమీ సాగలేదు. సో మళ్ళా
ఈ వాంగ్చుక్ దగ్గరకు వచ్చేసరికి 3 వారాలు దాటిన అతని ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి హామీ రావట్లేదు. అదే మంత్రి రాజీనామాకు సంబంధించి. సో వెంటనే అతను ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఒకవేళ అతనికి ఏమైనా జరగరాంది జరిగితే అది పెద్ద కమోషన్కి దారితీస్తుంది, దేశవ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పి ప్రభుత్వం భావించి, మామూలు సాధారణంగా జరిగే పని, అది వీళ్ళే కొత్తగా చేశారేం కాదు. అతను ఆరోగ్యం క్షీణిస్తుందన్న ఒక ఇది సాకు చూపించి అతను రాత్రే బలవంతంగా తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేశారు. హాస్పిటల్లో కూడా ఆయన ఈ సహాయ నిరాకరణ చేస్తూ ఆమర నిరాహార దీక్షకు దిగారు. సో ఎప్పుడైతే ఆయన బలవంతంగా తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారో, ఆ దీక్షను భగ్నం చేశారో విద్యార్థులు ఇంకా రెచ్చిపోయారు. ఈ జన్జీ లేకపోతే ఈ సిజేపీ, అది కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక్క పిలుపుకి మొత్తం వచ్చేసి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పార్లమెంటు ముట్టడికి ఏకంగా పిలుపునిచ్చారు. ఇదే కొంత పెద్ద ట్విస్ట్గా భావించాలి. పార్లమెంటును ముట్టడించడం అంటే మన దేశంలో వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇది విదేశీ హస్తం ఖచ్చితంగా దీని వెనక ఉందని చెప్పి మీడియా వాళ్ళు కొంతమంది లైవ్ టెలికాస్ట్లు చేస్తున్న దృశ్యాలను కూడా మనం టీవీలో ప్రత్యక్ష ప్రసారాల్లో చూసాం. సో ఇక్కడ అల్లకల్లోలంగా తయారైపోయింది. అసలు ఊహించని పరిణామం ఇది ప్రభుత్వానికి. నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయో తెలియని పరిస్థితి. ఒకవేళ నిజంగానే వాళ్ళు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యాలు అంటున్నారు, కొంతమంది అస్సాం నుంచి వస్తున్నారు, వలసవాదులు అంటే ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ అసలు అంశాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ అంశం మొదలు కావడానికి ప్రధాన హేతువుగా ఉన్న అంశాన్ని అడ్రస్ చేయడంలో ప్రభుత్వం కొంచెం ఫెయిల్ అయిందని మనం భావించాలి. సో ముందేమో తేలిగ్గా తీసుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ దానికి ఎలా అంచెలంచెలుగా వాళ్ళు ప్రభుత్వం వచ్చిందో చూద్దాం ఇప్పుడు. సో జంతర్ మంతర్ గొడవ మొత్తం దేశం తాలూకు అటెన్షన్ మొత్తాన్ని ఒకసారి అట్రాక్ట్ చేసింది. ఉన్నట్టుండి అభిజిత్ దీపికే ఇలాంటి వాళ్ళు హీరోలు అయిపోయారు అక్కడ. సో ఇంకేముంది, ప్రభుత్వం కాస్త జంకినట్టు అనిపించింది. అందుకే పోలీసుల్ని, రక్షణ దళాలని వేల సంఖ్యలో దింపేసింది అక్కడికి. సో ఇంకా ప్రైవేటు సైన్యాలు కూడా ఎలాంటి యూనిఫామ్ లేకుండా, అదే కొన్ని మీడియా సంస్థలు రాసిన దాని ప్రకారం అయితే ఆర్ఎస్ఎస్ లేకపోతే ఏబీవీ విద్యార్థుల సంఘాల వాళ్ళందరూ పెద్ద పెద్ద లాఠీలు తీసుకుని, ఐరన్ రాడ్లు తీసుకుని ఈ ఉద్యమకారులని బాధటం కూడా మనం లైవ్ టెలికాస్ట్లో చూసాం. ఈ సందర్భంగా ఇలా జరుగుతున్న ఈ గందరగోళంలో ఒక ప్రక్క వర్షం పడుతుంది, ఒక ప్రక్క ఈ నిరసన అవుతుంది, విపరీతమైన ఆ రద్దీని చూసేసి పోలీసులు కూడా ఒక దశలో భయపడాల్సిన ఆస్కారం ఏర్పడింది. ఎప్పుడైతే పోలీసులు లాఠీ చార్జ్ చేశారో ఉద్యమకారులు రాళ్ళు విసరడం మొదలుపెట్టారు. రాళ్ళు విసరడంతో తొలిసారి మనం చూసాం పోలీసులు కూడా రాళ్ళు విసరడం అనేది. బహుశా బంగ్లాదేశ్లో జంజీ ఉద్యమం జరిగినప్పుడు కూడా అటువైపు ఇటువైపు నుంచి రాళ్ళు రూకోవటం జరిగింది. బహుశా అలాంటిదే ఇక్కడ పునరావృతం అయిందని చెప్పి మనం మీడియాలో చూసిన కొన్ని కథనాల ప్రకారం మనకు అర్థమవుతుంది. సో ఇంత జరుగుతున్నప్పుడు ఇంకా అయినా సరే విద్యార్థులు లాఠీ చార్జీలకు తలలో పగిలి రక్తం ఓడుతున్నా కూడా ఏమాత్రం తగ్గకుండా ఇంకా ముందుకు రావటం, బ్యారికేడ్స్ అన్నీ పీకేయటం, రకరకాల మార్గాల్లో నుంచి పార్లమెంట్ వైపు దూసుకురావటం, ఇదంతా చూసి పోలీసులు, భద్రతా దళాలు విచ్చలవిడిగా విశృంఖలత్వంతో బాది కొట్టారు. కొన్నిసార్లు క్లోజప్ షాట్లో కనుక చూస్తే వాళ్ళ చేతిలో ఉన్న కర్రలకి మేకులు కొట్టున్నాయి. మేకులతో కొడుతుంటే ఒళ్ళుకి చీరిపోతుంది అనమాట. అలాంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అంటే పోల్చకూడదు కానీ ఒకప్పుడెప్పుడు మన స్వాతంత్ర ఉద్యమంలో జరిగింది కదా ఒక చోట పంజాబ్లో, అమృత్సర్లో, ఆ పదం నేను వాడలేదు, ఆ విధంగా ఉందేమో అన్నంతలాగా కొన్ని మీడియా సంస్థలు కూడా దాన్ని వర్ణించారు. సో ఇలా జరుగుతున్న ఈ నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం చర్చలకు రావాలి అని చెప్పి జేపీ నడ్డా గారు ఆయన ఆధ్వర్యంలో వచ్చి వాళ్ళని చర్చలకు పిలిచారు. వెళ్ళారు. ఒక ఇద్దరు ప్రతినిధులు, సిజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు వెళ్ళారు. వాళ్ళే స్పోక్స్మెన్ అనమాట. వాళ్ళు వెళ్ళి వాళ్ళు కోరిన ఏకైక కోరిక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. మంత్రి ఏమంటారు, ఈయనేమంటారు జేపీ నడ్డా గారు, ఆ ఒక్కటి తప్ప మిగతా ఏమైనా మాట్లాడారు. అసలు మా ప్రధాన అంశం అదే అయితే మేము ఎలాగ ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ చర్చలు విఫలమైపోయినాయి. ఇంకా లాఠీ చార్జ్ ఎక్కువైపోయింది. బాష్పవాయువులు వచ్చారు, వాటర్ క్యాన్స్ వదిలేరు, పెల్లెట్స్తో అంటే డూప్లికేట్ ఇవి ఉంటాయి కదా గన్లు, వాటితో కాల్చారు. మొఖాల మీద సీసం గుచ్చులు అన్నీ గుచ్చుకున్న సంఘటనలు, రక్తాలు కారిపోతున్నాయి. ఆడ మగ తేడా లేదు, కింద పడేసి తొక్కుతున్నారు. అమ్మతనం మీద అంటే అమ్మాయిల రొమ్ముల మీద కూడా చేతులేసి మగ పోలీసులు నొక్కుతున్న దృశ్యాలు కూడా మీడియాలో మనకు వచ్చేసాయి. ఒక దశలో
ఈ ఉద్యమకారులు మీడియా మీద కూడా పడ్డారు. మీడియా మీద ఎందుకు పడ్డారంటే లైవ్ టెలికాస్ట్లో టోటల్గా మిస్ఇంటర్ప్రెట్ చేస్తూ మాట్లాడుతున్న వాటి మీద వాళ్ళు దాడి చేశారు. ఇది మాత్రం చాలా చాలా ఖండించాల్సిన అంశం. ఎందుకంటే మీడియా అక్కడ ఫీల్డ్లో పనిచేస్తున్న జర్నలిస్టులు నిమిత్త మాత్రలు, ఓనర్ ఏం చెప్తే అలా చేయాల్సిన వాళ్ళు కనుక వాళ్ళు అలాగా చేయకుండా ఉంటే బాగుండేది. బట్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి వాళ్ళు కొంతమంది నిరాకరించారు, మైకులు పెట్టబోతుంటే కొంతమంది మాత్రం దాడులు చేశారు. ఈ ఒక్క సంఘటన మాత్రం కాస్తంత అభ్యంతరకరంగా మనం భావించాలి. ఎందుకంటే మీడియా అనేది ఏం జరుగుతుందో అది చూపిస్తారు. ఒక విధంగా వాళ్ళు చూపించడం వల్ల వాళ్ళు చేసిన వ్యాఖ్యలుగా మనం పక్కన పెడితే వాళ్ళు చూపించిన దాంట్లో అసలు ఏం జరిగిందో మనకు అర్థమైంది కనుక లైవ్లో దాన్ని సెన్సార్ చేయలేరు కనుక ఆ విధంగా కొన్ని వాస్తవాలు మనకి బయటకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. అంటే లాఠీ చార్జ్ చేశారు, దుమ్ముగా ఆడామగా తేడాలను కొట్టేశారు. తర్వాత మొత్తానికి వర్షం పడింది, కొంచెం నెక్స్ట్ డే ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నా చేశారు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్ వీళ్ళందరూ అక్కడ చేరిపోయి అది ఎవరు ఊహించలేదు అసలు వస్తారని. అందులో పార్లమెంట్ కాదట, ఏకంగా ప్రధానమంత్రి, ఇది దేశంలో మొదటిసారి జరిగినట్టుంది. ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడానికి మెరుపు ధర్నా చేయటం అంటే అది చాలా ఆషామాషి అంశంగా చాలా సీరియస్ అంశం. ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. వెంటనే వాళ్ళందరినీ అక్కడి నుంచి లాగేసి వ్యాన్లో ఎక్కించి పంపించేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఉద్యమాలు చేశాయి. తర్వాత ఈ ఉద్యమానికి, ఈ జంతర్ మంతర్ చేసిన ఉద్యమానికి అనేక వైపుల నుంచి సంఘీభావం కూడా ఒక ప్రక్క వచ్చింది. ఒక వర్గం మీడియానేమో దీన్ని దుష్ట శక్తులు లేకపోతే విదేశీ శక్తులు అని చెప్తూ ఉంటే, మరొక వర్గం అభంశం తెలియని బిడ్డల మీద ఆ విధంగా దాడి చేయటం మంచిదని కొన్ని ప్రశ్నించే గొంతువులు ఆ విధంగానే మాట్లాడినాయి. ఇంకొక అనూహ్యమైన సంఘటన కూడా జరిగింది. ఆ లాఠీ చార్జీలు, రక్తం ఒడిన బిడ్డల తాలూకు వీడియోలు తీసుకుని వెళ్ళి ఒక కార్యకర్త సుప్రీంకోర్టులో అత్యవసరంగా దీని మీద చర్చ జరగాలి, విచారణ జరగాలని చెప్పినప్పుడు మళ్ళా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరో మాట అనేశారు, డోంట్ వేస్ట్ అవర్ టైం, మా సమయాన్ని వృధా చేయొద్దు, మీరు కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు, అలాంటి చోటని మాకు టైం లేదు అని చెప్పి అది కూడా మళ్ళీ కొంచెం ఇబ్బంది కలిగించిన అంశం. ఏ వ్యక్తి అయితే కామెంట్ చేస్తే ఒక పార్టీ పుట్టుకొచ్చిందో అదే వ్యక్తి మళ్ళీ ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి అనడం వల్ల దాని పట్ల ఆ విషయం పట్ల అతనుకున్న దీని మీద మిశ్రమ స్పందన దేశవ్యాప్తంగా వచ్చింది. బయట వాళ్ళ సంగతి ఎలా ఉన్నా కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులందరూ సుప్రీంకోర్టు ఆవరణలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగపు ప్రియాంబుల్ ప్రవేశికను చదివి నిరసన తెలియజేసి సిజేపీకి మద్దతు పలికారు. దీంతో మళ్ళీ చర్చలకు పిలవాల్సి వచ్చింది. ఈసారి నడ్డా గారు, జితేంద్ర సింగ్ గారు ఇద్దరు మంత్రులు వచ్చారు. ప్రధానమైన డిమాండ్ను మేము అంగీకరిస్తున్నామని చెప్పారు. అంగీకరించడంతో పాటు ప్రధానమైన డిమాండ్లలో ఒకటి విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, 2 ఆ చనిపోయిన పిల్లల తాలూకు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి జైలు పాలైన వాళ్ళందరినీ విడుదల చేయడం లాంటి అన్ని డిమాండ్లను ఒప్పించుకొని వాళ్ళు విజేతలై బయటకు వచ్చారు. ఇక్కడ విజేతలు పరాజితులు అని మనం చెప్పడం కాదు, కానీ ఇప్పుడు ఇంత గొప్ప సాధించిన అఫ్కోర్స్ ఇది జరిగిన తర్వాత ఆ పార్టీ నేత లేకపోతే అధ్యక్షుడు అభిజిత్ సింగ్ దీప్కి చేసిన ఒక వ్యాఖ్య మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన, ఇది ప్రజాస్వామ్య విజయం, యువత తలుచుకుంటే ఏం చేయగలరో నిరూపణ అయిన విజయం అని చెప్పి ఆయన చెప్పాడు. చాలా వినమ్రంగానే చెప్పాడు. ఆ తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు ప్రకటన వాళ్ళందరూ చేశారు. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సిజేపీ ఉద్యమం చేసి సాధించుకున్నది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించగలిగారు. దానికి మేమేదో గొప్ప సాధించేసాము, దీంతో దేశమంతా మారిపోబోతుందని అత్యాశతో ఆలోచించకుండా వాళ్ళు వినమ్రంగా ఈ విజయాన్ని వాళ్ళు మనసుకు తీసుకోవాలి. సో ఎలాంటి బయట శక్తులకు అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. మీరు ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకున్నారో, ఇప్పుడు వస్తున్న విమర్శ అదే. వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటి, ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటి అని వస్తుంది. సో సిజేపీ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల్లో ఏంటంటే బయట శక్తుల్ని ఎట్టి పరిస్థితిలో ఎంటర్టైన్ చేయకూడదు.
సో ముఖ్యంగా విదేశీ శక్తుల నుంచి ఎలాంటి ఫండ్స్ వచ్చినా సరే వాటిని అంగీకరించకూడదు. ఎందుకంటే ఎవరైనా అవకాశం కోసం చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాటిని అసలు అంగీకరించనే ఉంచకూడదు. అప్పుడు అలాగే ముఖ్యంగా మనం అనుకున్న శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు మనకేమన్నా మద్దతు పలికినా కూడా వాటిని తిరస్కరించడం మంచిది. అప్పుడే జనాదరణ ఉంటుంది. లేకుంటే మళ్ళా కథ మొదటికి వస్తుంది. జంజీ సాధించిన ఈ విజయం మనం జయకేతనంగానే భావించాలి. దేన్ని చులకనగా చూడకూడదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా భావించాలి. ఇది ఇవాల్టి కామెంటరీ బాక్స్. మీలో కొంతమంది అయినా దీంతో ఏకీభవిస్తారని, మనం చేసిన ఈ అన్బయాస్డ్ బ్యాలెన్సింగ్ కామెంటరీ పట్ల మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేస్తారని ఆశిస్తూ వచ్చేవారం మరొక ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.